హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. చాలా రోజుల నుంచి మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేయటం వలన సమాజంలో ఉండే కొంతమందికి మనోభావాలు దెబ్బతింటాయేమోనని మనం ఇన్ని రోజులు ఈ టాపిక్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు నేను. కానీ ఈ యొక్క పరిస్థితిని చూసి ఈరోజు మనం ఈ టాపిక్ పైన డిస్కస్ చేయవలసి వస్తుంది. ఇందుకు ఏంటి ఆ టాపిక్ అంటే సివిక్ సెన్స్. భారతదేశంలో ఉండే కొంతమంది ప్రబుద్ధులు సమాజంలో దిగజారి ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే దానికి ఉదాహరణగా ఈ వీడియో మీకు నేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను. మీరు చూడండి, ఎంత దిగజారి నీచంగా ప్రవహిస్తారు అనే దానికి ఉదాహరణ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే ఎంత సౌకర్యాలు కల్పిస్తుంది అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్లోర్ అనేది ఎంత నీట్గా నిర్మాణం చేసిందో మనం చూడొచ్చు. అలాగే ఇదిగోండి, ఇక్కడ కూర్చోవడానికి బెంచీలు, సిమెంట్ బెంచీలని నిర్మాణం చేస్తుంది. అలాగే అక్కడ గ్రానైట్ రాళ్ళతో మనందరం కూర్చోవడానికి సిమెంట్ బెంచీలని నిర్మాణం చేసింది. అంతేకాకుండా అందరికీ ఫ్యాన్ సౌకర్యం కూడా కల్పించింది. మనం చూడొచ్చు, అదిగో దూరంగా ఫ్యాన్ సౌకర్యం కూడా కల్పించింది. ఇలాంటప్పుడు ఇంత శుభ్రంగా ఉన్నప్పుడు వచ్చి ప్రయాణం చేసి ఇదంతా కూడా ఆస్వాదించకుండా కొంతమంది ప్రబుద్ధులు ఎంత నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు అనే దానికి ఇప్పుడు ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రయాణికులు కూర్చున్న చోటే తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్న విధంగా ఇక్కడ కూర్చొని గుట్కాలు నమిలి ఎలా ఊసారో మీరు చూడండి. గుట్కాలు తిని ఇదిగో ఇక్కడ ఇది ఐరన్ పోల్, ఎలక్ట్రికల్ ఐరన్ పోల్. ఈ గుట్కా వల్ల కొన్ని సంవత్సరాలకి ఈ ఐరన్ పోల్ అనేది తుప్పుబట్టిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, దీన్ని సివిక్ సెన్స్ ఉందంటారా లేదంటారా మీరే చెప్పండి. ఇలాంటి వ్యక్తుల వల్ల ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మీ అందరి కోసం ఇండియన్ రైల్వే ఇంత అధునాతనమైనటువంటి సౌకర్యాలను మీకు కల్పిస్తూ ఉంటే మీరు ఇంత శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఇలా కేవలం మీ స్వార్థానికి గుట్కా తిని వేసి చూసారు. గుట్కా పేపర్లు కూడా ఎలా ఇక్కడే పెట్టారు. గుట్కా పేపర్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టారు. చూడండి ఎన్ని గుట్కా పేపర్లు ఉన్నాయో చూడండి. ఇక్కడే పెట్టి ఉమ్మేసి వెళ్ళిపోయారు. దీనిని కడగాలి అంటే ఇండియన్ రైల్వేకి ఎంత ఖర్చు అవుతుంది? ఊడ్చడం అంటే వీటిని ఊడ్చేస్తే పోతుంది, కానీ ఈ ఉమ్ము మరకలు ఏవైతే ఉన్నాయో ఇవి పోతాయా? వీటిని నీటితో కడగవలసి ఉంటుంది. ఎవరు చేస్తారు అంత పని? ఒక సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు ఇండియన్ రైల్వేకి కేవలం ఈ గుట్కా మరకల్ని తుడిచివేయడానికే ఖర్చు అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇవేనా? ఇంకా చాలా ఉన్నాయి. ముందుకు వెళ్ళి చూద్దాం పండి. ఇంత నీట్గా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఇంకా ఎంత నీచమైన పనులు చేస్తారో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చండి, ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే ఎంత మంచి సౌకర్యాలను కల్పిస్తుందంటే ఇక్కడ ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేసింది ఈ రైల్వే స్టేషన్లో. మొత్తం గ్రానైట్ రాళ్ళు చూసారా ఎంత నీట్గా నిర్మాణం చేసిందో, కొత్త పెయింట్లు. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎంత దిగజారి ప్రవర్తించారో మనం చూడవచ్చు. ఇంత శుభ్రంగా కొత్తగా పెయింట్లు వేసినటువంటి ఈ వాల్ పైన ఈ కార్నర్లో ఈ గ్రానైట్ రాళ్ళు ఈ విధంగా నిర్మాణం చేసిన ఈ ప్రాంతంలో నిస్సిగ్గుగా ఏ విధంగా ఉమ్మి వేశారో మనం చూడొచ్చు. సిగరెట్లు కూడా తాగారు. సిగరెట్ పీకలు కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ కార్నర్లో కూడా ఏ విధంగా ఊస్తే ఉమ్ము ఏ విధంగా ఒక వరదలాగా పారిందో కూడా మనం చూడొచ్చు. చూసారా? ఈ విధంగా బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు. దీనినే సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు. సామాజిక స్పృహ అనేది లేకపోవడం అంటారు. ఒకవైపునేమో ఇండియన్ రైల్వే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమృత భారత్ స్టేషన్లుగా డిక్లేర్ చేస్తూ ఈ స్టేషన్లని ఈ విధంగా కొత్తగా అధునాతనమైన సౌకర్యాలతో
నిర్మాణం చేసుకుంటూ వస్తుంటే ఇంకొక వైపునేమో నిర్మాణం చేసినటువంటి అదే ప్రాంతంలో నిస్సిగ్గుగా ఎంత నీచాతి నీచంగా కేవలం గుట్కా తిని ఉమ్మి వేస్తున్నారో మనం చూడొచ్చు. ఇదిగో చూడొచ్చు, కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ని ఎంత విశాలంగా ఎంత మంచి పార్కింగ్తో చూడొచ్చు చేస్తుంటే, ఇదిగో ఇక్కడే స్టేషన్ బయట ఉన్నటువంటి బెంచీల దగ్గర కూర్చొని ఏ విధంగా గుట్కా, పాన్ మసాలా, కైనీలు నమిలి ఊసారో చూడొచ్చు. కనీసం ఇంగిత జ్ఞానం అండి. మనం కూర్చున్న దగ్గర మన కూర్చున్నటువంటి పరిసరాల చుట్టూ ఒక మంచి వాతావరణం ఉంచుకోవాలి అనేటువంటి సామాజిక స్పృహ లేకుండా ఈ విధంగా కూర్చున్న చోటే చుట్టలు కాల్చి గుట్కాలు తిని నమిలి ఉమ్మేస్తే ఇక మిగతా వాళ్ళు ఎలా కూర్చుంటారండి అక్కడ? మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి చూడొచ్చండి. ఇది రైల్వే ప్లాట్ఫామ్ పైన ఈ వ్యక్తి ఫుల్గా తాగాడు. మనం పిచ్చి వ్యక్తి అనుకోకూడదు ఇతన్ని పిచ్చి వ్యక్తి కాదు. నేను దగ్గర వెళ్ళి చూసా. బట్టలు లేకుండా ఏ విధంగా ప్లాట్ఫామ్ పైన అసభ్యకరంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనం చూడొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చూపిస్తా చూడండి. ఇది ప్లాట్ఫామ్ పైన పెట్టినటువంటి ఒక మొక్క తాలూకు కుండి. ఆ మొక్క భాగంలో చూసారా మొత్తం ఎర్రగా అయిపోయింది నేలంతా. చూసారా ఆ నేలంతా? ఎందుకంటే ఆ మొక్క కుండీలో గుట్కా నమిలి ఉమ్మటం వలన అదంతా కూడా ఎర్రగా అయిపోయింది. కొంతమందికి మొక్కల కుండీలు కనిపిస్తే అవేవో డస్ట్బిన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అన్నం మెతుకులన్నీ కూడా అక్కడే వేస్తూ ఉంటారు, చేతులు కడుగుతూ ఉంటారు, పొక్కలు ఇచ్చి ఉమ్ముతూ ఉంటారు. ఈ విధంగా గుట్కాలు తిని ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది కదండి, మనకి ప్లాట్ఫామ్ మీద కనిపిస్తూనే ఉంది. కానీ ఈ డస్ట్బిన్లో వాళ్ళు తినేసినటువంటి ఫుడ్ వేస్ట్ని ఆ డస్ట్బిన్లో వేయకుండా ఇదిగో ఈ విధంగా రైల్వే ట్రాక్ పైన పడేయడం అనేది సివిక్ సెన్స్ లేకపోవడం. ఇదంతా సివిక్ సెన్స్ అంటే సామాజిక స్పృహ. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా చూడండి. ఇది ప్లాట్ఫామ్ పక్కనే ఒక ప్రహరీ గోడ ప్రక్కనే చూడండి ఏ విధంగా ఒక డంప్ యార్డ్ మాదిరి చేశారో మనం చూడవచ్చు. ఈ కుప్పలో ఈ డంప్ యార్డ్లో మీకు నేను వివరంగా చూపిస్తాను. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు కూడా వేశారు. పేపర్స్ అంటే లేదంటే ఏదైనా వేస్ట్ అంటే వేసినా కానీ అది కొన్నాళ్ళకి భూమిలో కలిసిపోతుంది అనుకోవచ్చు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, బింగో ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈ చెత్త కుప్పలో వేయటం వల్ల ఇవన్నీ భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వీటన్నిటిని రీసైక్లింగ్ చేయవలసినటువంటి వాటినన్నింటినీ కూడా ఈ విధంగా ఆ ప్లాట్ఫామ్ పైన మరియు రైల్వే ట్రాక్ పైన ఏరుకొని వచ్చి ప్లాట్ఫామ్ పక్కనే ప్రహరీ వెమ్మటే పోసుకుంటున్నారు. అక్కడ కంపు అదే విధంగా వస్తుంది. చూసారా? ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి ఒక బెంచ్ పక్కనే శుభ్రంగా తిన్నారు. సరే తినేశారు. తిన్న తర్వాత ఆ ఫుడ్ వేస్ట్ ప్యాకెట్లను తీసారా? అది కూడా తీయలేదు. అక్కడే పడేసిపోయారు. అసలు ఎంత దౌర్భాగ్యం అండి. చూడండి ఇక్కడ ఎంత నీచాతి నీచంగా ఉందో చూడండి. ఇక్కడ ఎవరైనా కూర్చోగలరా? ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రైల్వే మనకి ఎంత అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నప్పుడు మనం ఎందుకు కాపాడుకోమండి? ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ మీద వాడెవడో బాత్రూమ్ కూర్చున్నాడండి. ఇదిగో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది బాత్రూమ్ కూర్చున్నాడు. అదిగో అదంతా కూడా ఉచ్చల పోసినటువంటి ఏరియా ఇదంతా. ప్లాట్ఫామ్ పైనే పాస్ పోయటం, ప్లాట్ఫామ్ పైనే బాత్రూమ్ కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక మహానుభావుడు చూడండి చుట్టుకుంటూ ఉన్నాడు ప్లాట్ఫామ్ పైన కూర్చొని. ఇక తరువాత పని ఏంటంటే ఆ చుట్టని వెలిగించి కాల్చడమే ప్లాట్ఫామ్ పైన. ఇలాంటి మహానుభావులు కోకొల్లలండి సమాజంలో. నేను ప్రతిరోజు ట్రైన్స్లో కానీ బస్సుల్లో కానీ తిరుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ చూసి అసలు ఇవన్నీ మారవా? ఎప్పటికైనా కానీ మనం మారిపోమా? శుభ్రంగా ఉండమా? లేదంటే ఎలాంటి సివిక్ సెన్స్తో మనం ఉన్నామా అని నాకు నేను ప్రశ్న వేసుకునేవాడిని. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా దీనిని ముందుకు తీసుకువెళ్ళాలో తెలియదు. కానీ నేను ఈరోజు డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ పై నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ సివిక్ సెన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనిని ఒక ఉద్యమం లాగా మనం ముందుకు తీసుకువెళితే తప్ప ఈ సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకి సివిక్ సెన్స్ అంటే ఏంటో తెలియదు. మరియు ఎలాగా సమాజంలో ప్రవర్తించాలి అనేది కూడా కొంతమందికి తెలియదు. తెలిస్తే ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారండి? ప్లాట్ఫామ్ పైన ఉమ్మి వేయటాలు, ప్లాట్ఫామ్ పైన
తినేసినటువంటి ఫుడ్ వేస్ట్ని పడవేయటాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? అసలు ఇక్కడ మరీ దారుణం అండి. చూడండి, అన్నం తిన్నారు, తినే విస్తరాకు అక్కడే, ప్లేట్లో అన్నం అక్కడే, ఫుడ్ ప్యాకెట్ కూడా అక్కడే. మరి ఇంత దారుణమా? ఇంత సామాజిక స్పృహ లేకపోవడమా? ఇంత శుభ్రంగా ఉన్న దగ్గర మనం ఇంత అశుభ్రం చేస్తే కరెక్టా కాదా అనేది ఆలోచించుకోరా? చూసారా, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. మీ అందరికి మీరు తినేసి ఆ ఫుడ్ అంతా కూడా, ఆ ఫుడ్ మీద కూడా, భోజనం అన్నం మీద కూడా గౌరవం లేకుండా ఎలా పడేసి వెళ్ళారో మనం చూడొచ్చు. ప్లాట్ఫామ్ పైన బాత్రూమ్ కూర్చున్నారు. ఇక్కడ చూడండి, ఇది మరీ దారుణం అండి. ఇది చాలా చాలా దారుణం. ప్లాట్ఫామ్ పైన బాత్రూమ్ కూర్చోవడం అనేది ఎవరు శుభ్రం చేస్తారండి? ఎవరు శుభ్రం చేస్తారు? రైల్వే అంతంత ఖర్చు పెట్టి ఎందుకు శుభ్రం చేయాలి? మీరు ఉమ్మేసినటువంటి గుట్కా మరకల్ని ఎందుకు తోడ్చాలి ప్రభుత్వం? ఇది తప్పు కదా. ఖచ్చితంగా ఈ సివిక్ సెన్స్ పైన ఒక అవగాహన ప్రోగ్రాంతో దీనిని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇకపైన మనం మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో ఇలాంటి వీడియోలు ప్రతిరోజు కూడా వస్తాయండి. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ నుంచి ఒక 10 మంది సివిక్ సెన్స్తో మారినా కానీ మనకి సంతోషమే. మనం దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడదాం. అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరికీ వెళ్ళేలాగా చేద్దామండి. అందరికీ మరొకసారి నమస్కారం.